గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి ఇది అధిక మాసం, అధిక జ్యేష్ఠ మాసం. ఈ అధిక జ్యేష్ఠ మాసం పురుషోత్తమ మాసం అంటారు. అధిక మాసంలో ఏం చేసినా కూడా అధికస్య అధికం ఫలం. మీరు ఎంత చేస్తే దానికి ఎన్నో రెట్ల ఫలితం ఈ అధిక మాసంలో వస్తుంది. అది పాపమైన పుణ్యమైనా కూడా. మరి అలాంటప్పుడు పాపం ఎందుకు చేసుకుంటాం, పుణ్యమే చేసుకుంటాం కదా. అయితే ఈ అధిక మాసంలో మనకి అత్యద్భుతంగా ఆదివారం నాడు అమావాస్య కలిసి వస్తుంది. ఆదివారం అమావాస్య, పైగా శ్రీకృష్ణ పరమాత్మ నక్షత్రమైనటువంటి రోహిణి నక్షత్రం. ఇలా ఇలా రావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అధిక మాసం మళ్ళీ 3 ఏళ్ళకి కానీ రాదు. మళ్ళీ అందులోనూ అధిక మాసం ఆదివారం అమావాస్య వస్తుందో లేదో అసలు తెలీదు. కాబట్టి ఈ 14వ తారీఖున, జూన్ 14వ తారీఖున చాలా పవర్ఫుల్ డే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు చతుర్దశి తిథి మధ్యాహ్నం 2:19 దాకా ఉంది. ఆ తర్వాత నుంచి అమావాస్య తిథి వచ్చేసింది. ప్రదోషంలో అమావాస్య తిథి ఉంది కాబట్టి ఆ రోజు అంటే రాత్రి అమావాస్య ఉండాలి మనకి. ప్రదోషంలో అమావాస్య తిథి ఉంటూ రాత్రి అమావాస్య ఉంటేనే అది మనకి అమావాస్య తిథి కింద వస్తుంది. పౌర్ణమి అమావాస్య అనేది రాత్రి ఉన్నదాన్ని బట్టి మనం చెప్పుకుంటాం. పగలు చేసే పూజలు పగల అమావాస్య నాడు మనం చెప్పుకుందాం. అయితే ఈ రాత్రి అమావాస్య ఆదివారం తిథి వస్తే చాలా పవర్ఫుల్. ఆదివారం అమావాస్య గురించి మనం ఎన్నో రకాల వీడియోలు చేసుకున్నాం, ఎన్నో రెమెడీలు కూడా పాటించాం. అయితే ఈ ఆదివారం అమావాస్య నాడు చాలా ఉత్కృష్టమైనటువంటి తిథి ప్రదోషంలో ఉంది. చాలా పవర్ఫుల్ అనమాట. మనకి శాస్త్రం ఏం చెప్తోంది అంటే, ఈ ఆదివారం అమావాస్య నాడు మనం చేసుకునే పరిహారాల వల్ల నరపీడ, ఎదుటివారి ఏడుపులు, నరదృష్టి, శత్రు బాధలు పోవడం, కుటుంబ సభ్యుల మధ్య ఏమైనా విభేదాలు ఉంటే విభేదాలు, ఇవన్నీ కూడా మనం ఈ ఆదివారం అమావాస్య చేసుకునే రెమెడీస్లో ఉంటాయన్నమాట. అయితే రవివారే యథాదేవి అమావాస్య ప్రజాయితే సూర్యగ్రహణ తుల్యాత్ సా తత్ర స్నానం మహాఫలం అంటుంది శాస్త్రం. రవివారే యథాదేవి అమావాస్య అంటే రవివారం అంటే ఆదివారం అమావాస్య ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు ఎవరైతే తల స్నానం చేస్తారో, అంటే తల రుద్దుకోవడం కదా, తల మించి సముద్ర స్నానం చేసినా, నదీ స్నానం చేసిన అఖండమైనటువంటి ఫలితం. అది ఎంతటి ఫలితం అంటే సూర్యగ్రహణ స్నానం చేస్తే ఎంతటి ఉత్కృష్టమైనటువంటి ఫలితం వస్తుందో ఆ ఫలితంతో సమానమైన ఫలితాన్ని ఇచ్చేస్తుంది అని చెప్తుంది శాస్త్రం. అంత పవర్ఫుల్ అనమాట. అలాగే ఈ ఆదివారం అమావాస్య నాడు, అందులో అధిక మాసంలో వచ్చినటువంటి ఆదివారం అమావాస్య నాడు ఏ పూజ చేసినా, ఏ మంత్రం చేసినా, ఏ జపం హోమం చేసినా అది ఎన్నో కోట్ల రెట్లు అంటే అనంతమైనటువంటి పుణ్యాన్ని ఇస్తుంది. అంతేకాదు పితృదోషాలు పోతాయి. ముఖ్యంగా ఆదివారం అమావాస్య అన్నది అధిక మాసంలో వచ్చేది పితృదోషాలకి, గ్రహ దోషాలు ఏవైనా ఉంటే ఆ గ్రహ దోషాలకి, జాతకంలో ఉండేటటువంటి సమస్యల పరిహారానికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అలాగే మరి ఈ అమావాస్యని ఏమంటారో తెలుసా? ఆదివారం అమావాస్య అధిక మాసంలో వచ్చేటువంటి అమావాస్య ఎలాంటి యోగంతో వస్తుంది? సిద్ధ యోగంతో వస్తుంది. అంటే మీరు ఏ మంచి పని చేసినా సిద్ధిస్తుంది. మీరు ఒక జపం చేయండి, అది సిద్ధించి ఆ జప ఫలితాలను మీకు వెంటనే చూపించేస్తుంది అనమాట. అయితే స్పెషల్ పూజ కనుక చేస్తే, అంటే ఈ రోజు మీరు ఏం చేసినా జీవితంలో ఇంకా వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు. ఏం చేసినా అంటే చెడ్డ పనులని కాదు, పుణ్యకార్యాలు ఏం చేసినా ఉత్కృష్టమైన అనంత కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తాయి. జీవితంలో మనం వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేనంత అదృష్టం పడుతుంది. మరి అమావాస్య నాడు ఎవరిని పూజించాలి? ఎవరినైనా పూజించవచ్చు. మరీ ముఖ్యంగా అమావాస్యకి లక్ష్మీదేవికి దగ్గర సంబంధం ఉంది అని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. లక్ష్మీ ఆరాధన చేసిన, ముఖ్యంగా చెప్పాలంటే శక్తి ఆరాధన, అంటే అమ్మవారి యొక్క ఆరాధన, అది బాలా త్రిపుర సుందరి అమ్మవారు కావచ్చు, గ్రామ దేవతలు కావచ్చు, పార్వతీదేవి, దుర్గాదేవి, ఏ అమ్మవారైనా సరే అమ్మవారి యొక్క ఆరాధన చాలా శ్రేష్టం, ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అనడంలో ఏమీ సందేహం లేదు. అయితే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా అధికస్య అధికం ఫలం, ఎంత అధిక మాసంలో ఎంత చేస్తే అంతకు మించి ఎన్నో రెట్ల ఫలితం వస్తుంది కదా. మరి ఈ ప్రదోషంలో అమావాస్య తిథి ఉంది కాబట్టి ఏం చేయాలి? మీరు దేవాలయానికి వెళ్ళి, అది ప్రత్యేకంగా శక్తి దేవాలయాలకి, అంటే అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళి అక్కడ రాహుకాలంలో అమ్మవారి దగ్గర చక్కగా మీరు రాహుకాల దీపం అంటే నిమ్మ దీపాలు పెట్టిన అఖండమైనటువంటి ఫలితం వస్తుంది. ఒకవేళ మీకు అక్కడికి వెళ్ళి నిమ్మ దీపాలు పెట్టాలి అంటే స్క్రీన్ మీద చూపించినట్లుగా ఇలాంటి ముగ్గు వేసుకుని ఆ ముగ్గు ఉన్నటువంటి త్రికోణాలు జాయింట్స్ ఉంటాయి కదా, అక్కడ మీరు దీపాలు పెట్టుకోవాలి. ఒకవేళ మీకు ఆలయానికి వెళ్ళి అంత దీపాలు పెట్టేంత
సమయం లేనప్పుడు ఏం చేస్తారంటే ఇంట్లోనే తులసి కోట దగ్గర ఇప్పుడు చూపించినటువంటి ముగ్గే పెట్టుకుని మీరు మామూలుగా నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ప్రమిదల్లో నువ్వుల నూనెతో దీపారాధన చేసి దీపానికి పసుపు, గంధము, బొట్టు పెట్టి, పువ్వులు పెట్టి, అక్షతలు పెట్టి దీపాన్ని కూడా బాగా అలంకరించి అక్కడ నమస్కారం చేసుకోండి. మీకు వస్తే కనుక అష్టదళ పద్మ ముగ్గు కూడా వేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఈ ప్రదోష సమయంలో వస్తే లక్ష్మీ అష్టోత్తరం కానీ, లక్ష్మీ సహస్రం కానీ, లక్ష్మీదేవికి సంబంధించిన ఏ స్తోత్రమైనా సరే, లేకపోతే దుర్గా అష్టోత్తరం కానీ, ఖడ్గమాల ఎవరైనా గురుముఖత కనుక తీసుకుంటే ఖడ్గమాల కానీ, లలితా సహస్రనామ స్తోత్రాలు కానీ, అమ్మవారికి సంబంధించినవి ఏవైనా సరే మీరు చదువుకోవచ్చు. అవి చదువుకుంటూ మీకు దుమ్ దుర్గాయే నమః అన్న మహామంత్రాన్ని కానీ, లేకపోతే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అన్న మహామంత్రాన్ని కానీ మీరు వీలైనన్ని ఎక్కువ సార్లు అక్కడ జపించండి. ఇది చాలా అంటే చాలా మీరు తులసి కోట దగ్గర దీపారాధన చేసుకున్న దానికి ముందే మీరు మీ ఇంట్లో పూజ గదిలో కూడా దీపారాధన చేసుకోండి ఖచ్చితంగా. చాలా విపరీతమైనటువంటి ఎఫెక్ట్ ఇస్తుందన్నమాట. ఇలా కూడా చేయలేకపోతే మీరు ఏం చేస్తారంటే సాయంకాలం ఒక గ్రామ దేవత ఆలయానికో, అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ కుంకుమ పూజ చేయించుకోండి. లేకపోతే శివాలయానికి వెళ్ళి అక్కడ శివార్చన చేయించుకోండి. ఇలా ఏది చేసినా కూడా మీకు అఖండమైనటువంటి ఫలితం అన్నమాట. శివార్చన చేసుకుంటే పాపాలన్నీ భస్మం అయిపోతాయి అని చెప్తూ ఉంటారు. మీరు ఎలా చేసుకున్నా చాలా విశేషమైనటువంటి ఫలితం. ఖచ్చితంగా ఈ ఆదివారం అమావాస్య నాడు సాయంకాలం ఖచ్చితంగా అమ్మవారి ఆలయానికి కానీ, లేకపోతే పరమేశ్వరుని యొక్క ఆలయానికి కానీ వెళ్ళండి. అర్చన పూజల్లో పాల్గొనండి. అక్కడ కాసేపు కూర్చుని మంత్రం చేసుకోండి, జపం చేసుకోండి, ధ్యానం చేసుకోండి. లేకపోతే ఏదైనా స్తోత్రాలు, శ్లోకాలు చదువుకోండి. చదువుకొని చక్కగా మీరు అక్కడ రావి చెట్టు ఉంటే అంటే మీ అమావాస్య తిథి 2:20 వస్తుందని చెప్పాను కదా! మిట్ట మధ్యాహ్నం అని ఎలాగో పూజ చేయం. ప్రదోష వేళ చేస్తాం కదా! 4:30 దాటిన తర్వాత రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ శుభ్రం చేసి అక్కడ ముగ్గు వేసుకుని అక్కడ దీపారాధన చేయండి. దీపారాధన చేసి రావి చెట్టు చుట్టూతా ప్రదక్షిణ చేయండి. మీకు వీలైతే ఒక నల్ల దారాన్ని తీసుకుని రావి చెట్టు చుట్టూతా కట్టండి. ఒకసారి ఇలా కట్టి ఇలా ముడివేయండి ఎవరినో ఒకళ్ళ సహాయం తీసుకుని. అప్పుడు 3 సార్లు తిరుగుతూ 3 సార్లు ముడివేస్తే మీకున్నటువంటి అది రెమెడీ అనమాట. తాంత్రిక పరమైనటువంటి పరిహారం. మీకు ఏమైనా కష్ట నష్టాలు, ఆర్థికపరమైనటువంటి బాధలు ఏవైనా ఉంటే అవన్నీ రెక్టిఫై అయిపోతాయి. వాటికి మనకొక మార్గాన్ని అంటే మన బుర్ర పనిచేసేలా చేస్తుందనమాట. మన బుర్రకు ఐడియాస్ వస్తాయి. ఇలా చేస్తే నేను ఈ సమస్య నుంచి గట్టెక్కుతాను. అంతేగా ఉన్న పళంగా మూటలేం పడిపోతాయని చెప్పను. మనకి సరైన మార్గం ఏంటో తెలుస్తుంది. దాని ద్వారా మనం ఏం చేస్తామంటే దాని నుంచి బయటికి వచ్చేయగలుగుతాం అనమాట. అలాగే మీరు ఎప్పుడైతే రావి చెట్టు చుట్టూతా ప్రదక్షిణ చేస్తారో, రావి చెట్టు దగ్గర దీపారాధన చేస్తారో, రావి చెట్టు దగ్గర ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రపఠనం చేస్తారో, విష్ణు అనుగ్రహం కూడా కలుగుతుంది. లక్ష్మీ విష్ణు ఇద్దరి యొక్క అనుగ్రహం కలుగుతుంది. విష్ణు పూజ చేసినంత ఫలితం కలుగుతుంది. మరి అమావాస్య నాడు చేసే దానాలకి కూడా అత్యంత ఫలప్రదం. అమావాస్య నాడు ఆవును పూజించిన, లేకపోతే ఆవుకి గ్రాసం పెట్టిన, పూజలు చేయలేకపోతే దానాల ద్వారా కూడా మనకి ఎన్నో రకాలైనటువంటి సమస్యల నుంచి గట్టెక్కచ్చు. పేదవాళ్ళకి దానం చేసినాం, అది ముల్లంగి, తేనె, బెల్లం ఇలాంటివి దానం చేసినాం. ఆవుకి ఏదో కాస్త గ్రాసం ఆవు తినేది అన్నం మాత్రం ఆవుకి ఎప్పుడు పెట్టకూడదు. అన్నం ఆవుకి విషంతో సమానం కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ అన్నం పెట్టకండి. ఇలా ఏది చేసినా కూడా మనకి అఖండమైనటువంటి ఫలితం. మరి ఎన్నో ఏళ్ల తర్వాత అది అధిక మాసంలో ఆదివారం అమావాస్య ఎప్పుడు వస్తుందో తెలియదు. మళ్ళీ ప్రతి 3 ఏళ్లకి అధిక మాసం వస్తుంది కానీ ప్రతి 3 ఏళ్లకి ఆదివారం అమావాస్య అధిక మాసంలో వస్తుందని మనం చెప్పలేం. కాబట్టి ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి రోజుని మనం మన సమస్యల నుంచి గట్టెక్కించే పరిహారాలు ఏమీ చేయలేకపోతే చక్కగా కూర్చొని రామనామం చేసుకోండి, శివనామం చేసుకోండి, ఒక విష్ణు సహస్రనామం చేసుకోండి. కనీసం ఇంట్లో ఉండి ఆ సమయంలో దీపారాధన చేసుకోండి. చేసుకుని దైవనామస్మరణ అమావాస్య ఆదివారం ప్రదోష సమయంలో కానీ అసలు అమావాస్య ఆదివారం నాడు మద్య మాంసాల జోలికి వెళ్ళకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. ఉల్లి వెల్లుల్లి కూడా తినకూడదు. సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలి. వీలైతే ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి. ఏ పరిస్థితులలోనూ గొడవలు కానీ, చికాకులు కానీ, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు కానీ ఇవేమీ లేకుండా చూసుకోండి. ఈ ఆదివారం అమావాస్య ఈ ప్రదోష సమయంలో మీ అంతటి మీరు దిష్టి తీసుకుని పడేసుకోవడం, ఇంటికి కూడా దిష్టి తీసి పడేయడం, అది కూడా ఎవరే తొక్కని ప్రదేశంలో చేయడం, ఇలాంటి రెమెడీస్ చేసుకోవడం, ఆదివారం అమావాస్య ఘడియలు ఉన్నప్పుడే ఇంటికి బూడిద గుమ్మడికాయ కట్టుకోవడం, ఇలాంటి రెమెడీస్ చేసుకోవడం వల్ల నరదృష్టి నుంచి, నరపీడ నుంచి, అన్నింటి నుంచి మనం బయటికి వచ్చేస్తాం. లోకా సమస్త సుఖినో భవంతు. మరి